వడ్రంగికి కర్ర స్వభావం తెలియాలి, కమ్మరికి ఇనుము స్వభావం తెలియాలి, కుమ్మరికి మట్టి స్వభావం తెలియాలి, నేతపని వానికి నూలు స్వభావం తెలియాలి. అలాగే ఉపాధ్యాయునికి మానవ ప్రవర్తనా స్వభావం తెలియవలసి ఉంటుంది. మానవ ప్రవర్తనా స్వభావం గురించి తెలిపే శాస్త్రమే మనోవిజ్ఞాన శాస్త్రం, సైకాలజీ. మరి ఉపాధ్యాయుడికి అతని లక్ష్యాలకి సైకాలజీ ఏ విధంగా సహకరిస్తుంది? మనోవిజ్ఞాన శాస్త్రం గురించి అవగాహన ఏర్పరచుకుంటాడు. మనోవిజ్ఞాన శాస్త్రం గురించి అవగాహన ఉపాధ్యాయుడు ఏర్పరచుకుంటాడు. ఉపాధ్యాయుడు పెరుగుదల గురించి, వికాసం మరియు పరిణితి గురించి జ్ఞానాన్ని పెంపొందించుకుంటాడు. ఉపాధ్యాయుడు పెరుగుదల, వికాసం మరియు పరిణితి గురించి జ్ఞానాన్ని పెంపొందించుకుంటాడు. ఉపాధ్యాయుడు వికాస సూత్రాల గురించి అర్థం చేసుకుంటాడు. ఉపాధ్యాయుడు వికాస దశల గురించి అవగాహన ఏర్పరచుకుంటాడు. సైకాలజీ చదవటం ద్వారా ఉపాధ్యాయుడు వికాస దశల గురించి అవగాహన ఏర్పరచుకుంటాడు. ఉపాధ్యాయుడు పెరుగుదల, వికాస విశేషకాల గురించి అర్థం చేసుకుంటాడు. సైకాలజీ చదవటం ద్వారా ఉపాధ్యాయుడు పెరుగుదల, వికాస విశేషాల గురించి అర్థం చేసుకుంటాడు. ఇంతకీ మనోవిజ్ఞాన శాస్త్రం అంటే ఏమిటి? మనం ప్రతిరోజు అనేక మంది వ్యక్తులను చూస్తుంటాం. అలాగే వాళ్ళ ప్రవర్తనలో అనేక రకాల తేడాలను కూడా గమనిస్తుంటాం. అంతేకాక ఒకే వ్యక్తి విభిన్న పరిస్థితుల్లో వివిధ రకాలుగా ప్రవర్తిస్తుంటాడు. అయితే నిశితంగా లేదా క్షుణ్ణంగా పరిశీలిస్తే ఆ వైవిధ్యంలో కూడా ఒక క్రమం ఉందని మనకు తెలుస్తుంది. ఇటువంటి పరిశోధనలను ఆధారం చేసుకొని ప్రవర్తనల పట్ల కొన్ని ప్రాగుక్తాలను ప్రీడిక్షన్స్ను చేయవచ్చు అనే భావన మనకు స్ఫూరిస్తుంది. ఇటువంటి ప్రయత్నాలను ఉద్దేశితమైనదే మనోవిజ్ఞాన శాస్త్రం. మనోవిజ్ఞాన శాస్త్రం అంటే ఒక ప్రవర్తనను ప్రిడిక్షన్స్ చేసే ఒక ప్రయత్నమే మనోవిజ్ఞాన శాస్త్రం. మరో విధంగా చెప్పాలంటే మానవుని ప్రవర్తనలో ఉన్న కారకాలను, ఫ్యాక్టర్స్ని తెలుసుకోవడంలో మనోవిజ్ఞాన శాస్త్రం ఆసక్తిని కనబరుస్తుంది. మరో విధంగా చెప్పాలంటే మానవుని ప్రవర్తనలో ఉన్న కారకాలను, ఫ్యాక్టర్స్ను తెలుసుకోవడంలో మనోవిజ్ఞాన శాస్త్రం ఆసక్తిని కనబరుస్తుంది. అంటే ఒక వ్యక్తి రీతిలో ప్రవర్తిస్తున్నాడనే విషయాన్ని మనోవిజ్ఞాన శాస్త్రం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఒక వ్యక్తి